నాకు అర్థం కాలేదమ్మా. రాధకి ఏదో తీరని సమస్య ఉందని నీకు అర్థమైంది. అదేంటో తెలుసుకుని నువ్వు దాన్ని తీర్చగలిగితే తనకి నీ మీదున్న బ్యాడ్ ఇంప్రెషన్ పోయి తను నీకు హెల్ప్ చేసే అవకాశం ఉంది కదా. ఉండొచ్చు, కానీ నేను రాధను ఒప్పించినా ఖుషీకి రాదంటే ఇష్టం లేదు కాబట్టి తనని అమ్మగా యాక్సెప్ట్ చేయడానికి ఖుషీ ఒప్పుకోదు కదమ్మా. ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం ఖుషీ ప్రాబ్లం రా. నువ్వు రాధని ఒప్పించి తీసుకొస్తే ఖుషీకి ఇచ్చిన మాట నిలబెట్టుకుని వాడివవుతావు. ఖుషీ కాదంటే మళ్ళీ కొద్ది రోజులు టైం అడుగు. అప్పుడు తప్పు నీ వైపు ఉండదు కదా. నీ ప్రాబ్లం తీరకపోయినా రేపు ఖుషీ నందినిని అమ్మగా అనౌన్స్ చేయకుండా ఆపచ్చు కదా. సునంద ఆలోచనకి కళ్ళెం వేయాలి అంటే నువ్వు రాధని ఖుషీకి అమ్మగా తీసుకురావడమే కరెక్ట్. అంతకు మించి నీకు కూడా వేరే దారి లేదు. నిజమేనమ్మా, నందినిని భార్యగా అంగీకరించడం కన్నా రాధ కాళ్ల మీద పడైనా ఒప్పించడమే మేలు. రేపొద్దునే రాధని కలుస్తాను. ఆకలేస్తుందక్క. నాకు ఆకలిగానే ఉందిరా, కానీ వదిన పెట్టకుండా తినలేం కదా. వదిన అడుగుదామా అక్క? వద్దురా, చింటుగాడు కనబడలేదన్న బాధలో ఉంది. మనం అన్నం పెట్టమని అడిగితే తిడుతుంది. వల్లి, అన్నం పెట్టు. సిరి, మీరు తిన్నారా? లేదన్నయ్య. ఇంకా తినలేదా? వల్లి, పిల్లలు రేపు ఉదయం లేవాలంటే త్వరగా నిద్రపోవాలి కదా. ఇంకా తిండి పెట్టకపోతే ఎలా? నిన్నేనే, మాట్లాడవేంటి? నేను నీ దృష్టిలో రాక్షసిని కదా, అందుకే రాక్షసులాగా ప్రవర్తిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావే? నిజం, నీకు నా మీద అనుమానం కలిగింది కదా. నేను ఆ పట్టాభి కలిసి నాటకం ఆడుతున్నావని నీ చెల్లి చెప్పగానే నమ్మేసి నన్ను నిలదీశావు కదా. అది కాదే, నువ్వు నాతో చెప్పకుండా సిటీకి వెళ్ళావని తెలియగానే ఏదో ఆవేశంలో. ఆ ఆవేశంలో ఆవేశంలో అనుమానిస్తావా, అవమానిస్తావా? అంటే నా కొడుకుని నేనే ఆ పట్టాభికి అప్పగించి డ్రామాలాడుతున్నానని నమ్మేశావా? వల్లి, కన్న కొడుకుని ప్రమాదంలో నెట్టేసే స్వార్థపరులాగా కనిపిస్తున్నానా? నేనా మాట అన్నానా? అనాల్సిన అవసరం లేదు. అనుమానించిన తీరే చెప్తుంది నువ్వు నన్ను నీ దృష్టిలో ఎంతగా దిగజార్చావు. అయినా నా తప్పు. నీలాంటి వాణ్ణి నమ్మి ఇంకా నా జీవితంలో ఏదో వెలుగొస్తుందని ఆశపడుతున్నాను. కన్న కొడుకు కనపడకపోయినా నీకు ఇంతైనా బాధ లేదు. వాణ్ణి ఆ పట్టాభి చెరలో నుండి ఎలా విడిపించాలన్న ఆలోచన లేదు. పైగా నీ చెల్లి మీదే ప్రేమ, అది చెప్పిందే వేదం. నా కొడుకు చచ్చినా కూడా నీకు బాధ లేదు. ఏంటా మాటలు? మతిగాని పోయిందా? నమ్మకం పోయింది. నా కొడుకుని తిరిగి చూడగలడు అన్న ఆశ పోయింది. అసలు జీవితం మీదే విరక్తి కలుగుతుంది. ఎందుకు బతుకున్నాడ్రా దేవుడా అనిపిస్తుంది. ఒకవైపు కన్న బిడ్డని కాపాడుకోలేకపోతున్నానన్న అసమర్థత, ఇంకోవైపు అవమానాలు, ఆ పట్టాభిగాడింట్లో చేసే చాకిరీలు. ఇది ఒక బతికేనా? ఛీ! ఇవన్నీ పక్కన పెడితే నువ్వు నీ జీవితంలో ఎప్పటికీ సంతోషం తేలివన్న నిరాశ, ఇవన్నీ నన్ను లోపల కుమిలిపోయేలా చేస్తున్నాయి. నేను బతకడం అనవసరమయ్యా. నా చింటుగాని నేను ఎప్పటికీ కాపాడుకోలేను. నువ్వు వాణ్ణి కాపాడలేవు. ఎందుకంటే నీకు నీ చెల్లెళ్ళు, తమ్ముడు వీళ్లే ముఖ్యం. ఇప్పుడు కూడా వాళ్ళు తిన్నారా అని అడిగావు తప్ప నీ కొడుకు ఎలా ఉన్నాడో, ఎక్కడున్నాడో, ఏం తింటున్నాడో, అసలు బతుకున్నాడో లేడో అన్న ఆలోచనుందా నీకు? కన్న తండ్రినే నేను. ఆ బాధ నాకు లేదని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకంటే నువ్వు చింటుగాన్ని ఎలా తీసుకురావాలని ఆలోచించటం లేదు. నీ చెల్లిని ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తున్నావు కాబట్టి. ఇంత జరుగుతున్నా నీ చెల్లికి చీమ కుట్టినట్టు కూడా లేదు కదా. అది చింటూని కాపాడకుండా నా మీద నీకు అనుమానం వచ్చేలా చేస్తుందంటే దాన్ని ఏమనాలి? ఇదంతా దానివల్లే కదా.
ఏ అది ఊరికి తిరిగొచ్చి ఆ పట్టాభి కాళ్ల మీద పడి చింటుగాన్ని వదిలేయమని అడగొచ్చు కదా. అది అడగదు. నువ్వు దాన్ని రానివ్వు. చింటుగాడు చచ్చినా నీ చెల్లికి ఏమీ కాకూడదు. అదే కదా నీకు ముఖ్యం. అయితే విను, నా కొడుకు లేని జీవితం నాకు అక్కర్లేదు. నేను బతుకున్నా చచ్చినట్టే. కాబట్టి నేను చస్తాను. వల్లి, నేను చచ్చిన తర్వాత నువ్వు, నీ చెల్లి, నీ తమ్ముడు నా శవం మీద ఊరేగండి. వల్లి, వల్లి, వదలవయ్యా. వల్లి. వదలండి. వదినా ప్లీజ్ వదలండి. నేను మీకు అవసరం లేదు. నా కొడుకు అవసరం లేదు. ఎందుకు నాకు ఈ బతుకు? వదలండి. వల్లి. వదలవయ్యా. ఏ వదినా వదినా ప్లీజ్ వల్లి. వదినా, వద్దు వదినా, తీ. వదలండి. వదినా. దిగో. అన్నయ్య అక్కని రమ్మని అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. అవునన్నయ్య, అక్కని రమ్మని చెప్పు. నా మీద పగతో నా ఆఫీసులో చేరి కావాలనే టెండర్ ఫైల్ని మార్చేశావు. నన్ను నలుగురిలో నవ్వులు పాలు చేశావు. నా పరువు తీశావు. మనశ్శాంతి కోసం గుడికొచ్చాను. అది కూడా నాకు దక్కకుండా చేయడానికి ఇక్కడికి దిగబడ్డావా? ఆఫీసులో చేసిన సరిపోలేదా? నన్ను సర్వనాశనం చేసేదాకా వదలవా? నువ్వు ఎవరితో ఎలా అయినా మాట్లాడు, నాకు సంబంధం లేదు. కానీ నా కూతురు జోలికి వస్తే మాత్రం మర్యాదగా ఉండదు. తన ప్రమేయం లేకున్నా తప్పు జరిగిన ప్రతిసారి నేను రాధని అపార్థం చేసుకుని తిట్టాను. రాధ విషయంలో మూర్ఖుల్లా ప్రవర్తించాను.